హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము మా అపార్ట్మెంట్లో 5 డేస్ గణేష్ నవరాత్రులు చేసుకున్నాం. అందులో ఒకరోజు లోటస్ ఫ్లవర్స్‌తో విఘ్నేశ్వరుడిని పూజ చేశాము. మాకన్నీ మొగ్గలే వచ్చాయండి. 108 ఫ్లవర్స్ అన్నీ. వాటన్నింటిని మేము ఓపెన్ చేసి ఇలా ఫ్లవర్స్ లాగా చేసి దేవుడికి పూజ చేశామండి. మేము ఈసారి మా అపార్ట్మెంట్లో పెట్టుకున్న గణపతి లక్ష్మీ గణపతి. లక్ష్మీ గణపతి అంటే లోటస్‌లో విఘ్నేశ్వరుడు ఉన్నాడనమాట. సో, అందుకని లక్ష్మీ గణపతి అంటారు. మనం ఏ పండుగైనా ఇంట్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ వినాయక చవితి మాత్రం అలా కాదు. ప్రతి బజార్‌లో పిల్లలు, పెద్దలు అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకునే పండగ ఏదైనా ఉంది అంటే ఒక వినాయక చవితేనండి. మా అపార్ట్మెంట్ పేరు కూడాను గణేష్ రెసిడెన్సీ అండి. మేము ఏ పండగ చేసినా, చేయకపోయినా సెలబ్రేషన్స్ వినాయక చవితికి మాత్రం ఖచ్చితంగా 5 డేస్ చేస్తామండి అపార్ట్మెంట్ తరపున. ఈ తామర పువ్వులన్నీ పూజ చేయటం అయిపోయిన తర్వాత, కొన్ని తామర పువ్వులున్నాయి కదా! వాటితోటి ఈ తామర ఒత్తులు ఎలా చేయాలో నాకు ఒక అక్క చూపిచ్చిందండి. సో, మీరు గూడా నేర్చుకుంటారనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. తామర పువ్వులు వడిలిపోకుండా తీసుకొచ్చిన వెంటనే ఇలా తామర ఒత్తుల్ని గనక చేస్తే లైన్స్ బాగా ఎక్కువగా వస్తాయండి. నీళ్ళల్లో వేయకూడదు పువ్వులు. ఎందుకంటే అవి ఇట్లా వచ్చే లైన్ తెల్లగా గాకుండా నల్లగా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి వస్తది. ఈ తామర ఒత్తుల్ని డైరెక్ట్‌గా ఎలిగిస్తే ఎలగవండి. ఖచ్చితంగా దూది సపోర్ట్ అయితే కావాలి. తామర ఒత్తులు చేసుకునేటప్పుడు మామూలు దూది గూడా పక్కన పెట్టుకొని, ఇలా లైన్స్ తీస్తూ సపోర్ట్‌గా ఆ దూదిని గనక అటాచ్ చేసుకుంటూ చేస్తే ఇంక అంతే అండి. ఒత్తులు త్వరగా అయిపోతాయి ఈజీగా. నేను ఎప్పుడూ గూడా తామర ఒత్తులతో దీపారాజన చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనేది విన్నాను కానీ, అవి ఎక్కడ దొరుకుతాయి? అసలు ఎలా చేస్తారనేది ఎప్పుడు గమనించలేదు. ఈ అక్క చెప్పాక చూస్తే ఇంత సింపులా అని అనిపిచ్చింది నాకు. నేనైతే ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నానండి తామర ఒత్తుల ప్రిపరేషన్స్. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతమందికి తామర ఒత్తులు తెలుసో? ఇలా తామర పువ్వు కాడలో నుంచి కొంచెం కొంచెంగా ఇలా లైన్స్ తీసుకుంటూ, మొత్తం ఆ కాడ కంప్లీట్ అయ్యే వరకు వస్తూనే ఉంటాయండి లైన్స్. అలా లైన్స్ ప్రిపేర్ చేసుకోవటం, దూదికి అటాచ్ చేసుకొని ఒత్తులు ప్రిపరేట్ చేసుకోవడం. ఇంతే అండి తామర ఒత్తులంటే. అంగుళం, అంగుళం ముక్కలు తుంచుకుంటూ కాడ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఇలా లైన్స్ తీసుకుంటే, ఇంతే అండి. తొందరగా చాలా ఈజీగా తామర ఒత్తులు అయిపోతాయి. అంగుళం ముక్కను కట్ చేసుకొని ఇలా లైన్స్ తీసుకోవాలి. అది ఎంతవరకు వస్తుందో నిదానంగా ఆ లైన్స్ తీసుకొని, ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక అంగుళం ముక్క తుంచుకొని, మళ్ళీ లైన్స్ తీసుకోవడం. ఇట్లా కాడ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చక్కగా లైన్స్ వస్తూనే ఉంటాయండి. తామర ఒత్తులు చేయటం ఈజీయే కానీ తామర పువ్వులు సంపాదించడం చాలా కష్టమండి. అవి ఆర్డర్ ఇచ్చుకుంటే కానీ రావు పూజలప్పుడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వ్యాపారాలేవి కలిసి రావట్లేదు అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ తామర ఒత్తులతోటి దీపారాజన చేస్తే ఫలితం ఉంటుందండి. ములుగు రామలింగేశ్వరరావు గారు సిద్ధాంతి ఐడియా ఉన్నారా అండి ఎవరికైనా? ఆయన సండే వచ్చేవారు వారఫలాలు అవి చెప్పడానికి టీవీలో. నేనది బాగా ఇంట్రెస్ట్‌గా చూసేదాన్ని. ఆయన ప్రతిసారి గూడా తామరొత్తులతో దీపారాజన చేసుకోండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పేవారు. అవి ఎక్కడ దొరుకుతాయిలే అనుకునేదాన్ని. కానీ ఇది చూసిన తర్వాత ఇంత సింపులా అని అనిపిస్తుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఒత్తుల్ని ఒక డబ్బాలో పెట్టుకొని, దీపారాజన అవసరమైనప్పుడల్లా తామరొత్తులతో దీపారాజన చేసుకోండి. చాలా మంచిది. ఇలా ఒత్తులు తీస్తూ మేము చేస్తుంటే మా అపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ గూడాను ఎంతో ఇంట్రెస్ట్‌గా వచ్చి ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో లైన్స్ తీశారు. ఇలా లైన్స్ తీయడం చూసి నాకు భలే ఆశ్చర్యమేసింది. డిఫరెంట్‌గా ఒక్కోళ్ళు ఒక్కో స్టైల్‌లో ట్రై చేశారు. 2, 3 ఫ్లవర్స్ కలిపి తీస్తే పెద్ద లైన్స్ వస్తాయి అనేసి మా నాయనమ్మ పత్తిని లైన్స్‌లాగా తీసి 5 పోగులేసి ఒత్తులు చేస్తదండి. అది గుర్తొచ్చింది నాకు. ఈళ్ళిలా తామర పువ్వుల్లో నుంచి లైన్స్ తీస్తుంటే. యాక్చువల్‌గా అది ఇది ఒకే ప్రాసెస్ అనిపిచ్చింది నాకు. కలిసిపోయాయి చక్కగా. చూసారా? ఇలాగా కొంతమందేమో సింగిల్ ఫ్లవర్, డబుల్ ఫ్లవర్స్ కలిపి లైన్స్ తీశారు.
ఒక అక్కేమో ఒక ఏదైనా ఒక దానికి చుట్టుకుంటే బావుంటదనేసి ఆమె అలా చేసింది. కానీ మొత్తానికి నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. నేను తీయలేకపోయాను. ఎందుకంటే వీళ్ళందరూ దారం తీస్తున్నారు. నేనేమో వీడియో తీయాలి కదా! సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది. కొంతమందికైనా ఉపయోగపడిద్ది అని అనుకుంటున్నాను. ఈ తామర ఒత్తుల్ని మీరు కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.